మాది పొదిలి. నా పేరు పెద్దిశెట్టి అన్నపూర్ణ. మేము ధ్యానంలోకి శ్రీనివాసు నన్ను 6 నెలల నుంచి నన్ను ధ్యానంలోకి రారని పిలుస్తున్నారు. కానీ నేను ఆ ధ్యానం అంటే నాకు పడేది కాదు అసలు. ఆ ధ్యానం నేను ఎలా చేస్తాను, ఏం చేస్తాను, నాకే ఇంట్లో చాలా చికాకులుగా ఉన్నాయి. ఈ చికాకుల వల్ల నేను చేయలేకపోతాను ధ్యానం. నేను రాను అని అంటున్నాను. కానీ ఎన్నోసార్లు నన్ను బ్రతిమలాడాడు శ్రీనివాసు. నువ్వు ధ్యానంలో రా, నీకు అన్ని ప్రశాంతత అన్నీ దొరుకుతాయి అన్నా కానీ నేను ఎన్నోసార్లు వినేదాన్ని కాదు. నాకు ధ్యానం వద్దు, నేను ధ్యానం చేయలేను అనేదాన్ని. కానీ ఒకసారి వెళ్ళి చూద్దాము అని ఒకసారి ధ్యానానికి వెళ్ళాను. అలా వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత చిన్నగా అలా నాకు కొంచెం వెళ్ళాలనిపిస్తుంది అనమాట. వెళ్ళాలనిపించి నాకు బాగా చికాకుగా ఉండేది అనమాట. ఇంట్లో నాకు చాలా ఒత్తిడి, నాకు చాలా ప్రాబ్లాలు ఉన్నాయి అనమాట మా బాబు వల్ల. అందుకని మా బాబు వల్లే నేను ధ్యానంలోకి వచ్చాను. తర్వాత మా తులసిరామ్ మాస్టారు నేను నాన్ వెజ్ తినేదాన్ని అనమాట. నాన్ వెజ్ తింటానే నేను శాకాహారిగా చేసేదాన్ని అనమాట. కానీ ఒకసారి తులసిరామ్ మాస్టర్ గారును వచ్చి ఇట్లా ధ్యానంలో ఇలా తింటే ఇట్లా నాకు చాలా మేలు జరిగింది, తినకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి మాకు అనుభవాలు చెప్పాడనమాట. అప్పటి నుంచి నేను శాకాహారిగా మారానమాట. శాకాహారిగా మారిన తర్వాత నా ఇంట్లో చాలా మార్పులు వచ్చినాయి అనమాట. నా బాబు వల్ల కూడా చాలా మార్పులు వచ్చి నాకు కూడా చాలా ప్రశాంతతగా ఉంది. ఇప్పుడు మేము 2 సార్లు ఇంట్లో ధ్యానం కూడా చేయించుకున్నాను. ఇప్పుడు ప్రతి చాట ఎక్కడన్నా ఏమన్నా ప్రోగ్రాం జరిగితే వెళ్ళగలుగుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. పత్రిజీ సార్ గురువు గారు మాకు దొరికినందుకు చాలా అదృష్టం మాకు. మా కొడుకు కోడలు కూడా ఇప్పుడు చాలా ప్రశాంతతగా ఉంటున్నారు. ఇప్పుడు ఎక్కడ ప్రోగ్రాం జరిగినా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వెళ్ళి చూడాలి, చెయ్యాలి, ధ్యానం చేయాలని ప్రతిరోజు రాత్రికి 1 గంట, తెల్లారుజామున 1 గంట ధ్యానం చేసుకుంటున్నాము. ధ్యాన ప్రచారానికి కూడా మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతున్నాను నేను. నాకు ఆరోగ్యం కూడా చాలా బాగుంది. ఇప్పుడు అంత మెడిసిన్స్ కూడా వాడటం లేదు. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళటం లేదు. మనశ్శాంతిగా ఉందన్నమాట. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. నాకు పత్రిజీ సార్కి శతకోటి వందనాలు. నాకు ఈ ధ్యానంలోకి నన్ను రప్పించినందుకు శ్రీనివాస్కి మరీ వందనాలు, మాధవికి కూడా మరీ వందనాలు, జ్యోతికి, వీళ్ళందరే నన్ను ధ్యానంలోకి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ నా శతకోటి వందనాలు. పత్రిజీ సార్కి ఇంకా మరీ వందనాలు. మా బాబుకి చాలా ఆరోగ్యం చాలా బాగుంది. ఇప్పుడు అప్పటికంటే 2 రెట్లు. అప్పుడు చాలా చికాకుగా పెట్టేవాడు మమ్మల్ని, కొంచెం ఎక్కువగా తాగేవాడు అనమాట. ఆ తాగుడు వల్ల కూడా చాలా మార్పులు వచ్చేసినాయి మా ఇంట్లో. ఇప్పుడు ఆ బాబుకి ఇంకా ఆ మార్పు పూర్తిగా మారుతాడని నాకు ఆశిస్తున్నాను నేను. ఈ మాస్టర్ల దయ వల్ల నాకు ప్రశాంతతగా ఉంది, ఆనందంగా ఉంది. మేము కొట్టాలు వెళ్ళి వచ్చాము. మేము ప్రతిసారి ప్రోగ్రాంలు ఏమైనా జరుగుతుంటే వాటికి హాజరవుతున్నాం మేము. ఇప్పుడు ఈ కరోనా వల్ల మాకు క్లాసులు మిస్ అవుతున్నాం. మేము చాలా బాధగా ఉంది క్లాసులు మిస్ అవుతున్నామని. కానీ ఎంత తొందరగా క్లాసులు పెడితే అంత బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇంట్లో మేము ప్రతి శాఖాకారికి కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మేము కూడా హాజరవుతున్నాము ప్రతి సాటకి. చాలా బాగుంది మాకు. ఈ పిరమిడ్స్లోకి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. PMC ఛానల్కి నా శతకోటి వందనాలు.